यमुना को नहीं क्लीन किया तो मैं फिर वोट मांगने के लिए नहीं आऊंगा చెప్పిన మాట ఇవన్నీ ప్రజలు గమనించారు. చెప్పింది ఒకటి చేసింది ఒకటి. రెండవది అన్నా హజారే గారి నేతృత్వంలో అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన పోరాటంలో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా ఏర్పడింది? యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ చాలా మంది కలిసి ఏర్పడ్డారు. మీరు చూసుకుంటూ పోతే 10 ఏళ్లలో బీజేపీని అంటున్నారు కానీ మిమ్మల్ని అందరూ వదిలేశారు. యోగేంద్ర యాదవ్ గారు వదిలేశారు, ప్రశాంత్ భూషణ్ గారు వదిలేశారు. అండ్ అన్నా హజారే గారు 2025 జనవరిలో అప్పీల్ చేశారు. నషా ఎక్కింది, ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ పవర్, అంటే పవర్ యొక్క ఆరోగ్యం తలకెక్కింది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా బీజేపీ మాట్లాడుతూ 2022లో లిక్కర్ స్కామ్ కూడా చేశారు. ఖచ్చితంగా ఓటు వేయకండి, హానెస్ట్ పీపుల్ వేయకండి అని అన్నా హజారే గారు పిలుపునిచ్చారు. ఇది అబద్ధం కాదు కదా? ప్రజలు ఇవన్నీ గమనించారు. అన్నా హజారే అంటే ఇక్కడ నాదొక ప్రశ్న అయితే ఉంది. అన్నా హజారే గారు పిలిపించిన మాట నిజమే. ఆయన నాకే ద్రోహం చేశాడని కూడా అన్నాడు. కేజ్రీవాల్ నాకు కూడా ద్రోహం చేశాడు అనేది అన్నాడు. ఓకే, అది మనం అది పక్కన పెడితే ఇప్పుడు యమునా నది విషయంలో మీరు అన్నారు కదా, ఏమంటే యమునా నది ఢిల్లీలో లేదండి, ఇండియాలో ఉంది. ఇండియాలో ఉన్న నదులు అన్నింటిలో అదొకటి. మనం ఒక గంగను ఒక్కదాన్ని శుభ్రం చేసుకుంటాం, ఎట్లా కేంద్రం బాధ్యత కాదా? ఢిల్లీ యమునా నదిని కానీ, కృష్ణా నదిని కానీ, గోదావరి నదిని కానీ అన్ని నదులు